వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం 1.87 కోట్లు. ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధర్రావు. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 35 రోజులకు గాను ప్రధాన హుండీ లెక్కింపును ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులు డి సురేష్ బాబు, కె రామలింగేశ్వరరావు, పివివిఎన్ కామేశ్వరరావు పర్యవేక్షణలో స్వామివారి కానుకల లెక్కింపు నిర్వహించారు. 35 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా 1,41,69,487 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 45,63,842 రూపాయలు, మొత్తం 1,87,33,329 రూపాయల ఆదాయం లభించిందని, బంగారం 47 గ్రాములు, వెండి 1,240 గ్రాములు, 6 దేశాలకు చెందిన 25 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు ఆలయ ఉప కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఈ లెక్కింపులో అర్చకులు, వేద పండితులు, బ్యాంకు సిబ్బంది, శ్రీవారి సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయంత్రం చల్లగా పంపించాను. మీరు లోనికి వెళ్ళాక అందాక పొద్దున్న ఏం చేస్తున్నారు? పుణ్యశీలం కావాలంట. రిపోర్ట్ తోటి మళ్ళీ 24 ఏమో స్వామి మనం లాస్ట్కు అది అక్కడ అది ఓకే. చూడు ఎంత వాటరంగా ఉందో నీకు.
ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా 1,41,69,440 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 45,63,842 రూపాయలు, వెరసి 35 రోజులకు గాను 1,87,33,329 రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది. అలాగే బంగారం 47 గ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు, 6 దేశాల నుంచి 25 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు, అలాగే మరి ఇన్స్పెక్టర్ జె రామలింగేశ్వరరావు, పివిఎస్ కామేశ్వరరావు గ్రేడ్ 2 ఈవో కూడా పాల్గొన్నారు. ఇందులో అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, సేవకులు, మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంకు లక్ష్మీపారావు వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.